సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించి అనేక త్యాగాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు 4 రోజుల పాటు మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో ఘనంగా జరగనున్నాయని, మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విఎస్ బోస్ పిలుపునిచ్చారు. మహాసభలకు సంబంధించిన గోడ పత్రికను సిపిఐ ఉప్పల్ నియోజకవర్గం సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్లోని నీలం రాజశేఖర రెడ్డి భవన్లో విడుదల చేశారు. కార్యక్రమంలో సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు దామోదర్ రెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరి ధర్మేందర్, సిపిఐ ఉప్పల్ మండల జిల్లా కార్యదర్శి టి సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ రోజు నుంచి పోస్టర్స్ గోడల మీద అంటించడం అనేది జరుగుతుంది. దాతలు అనేక మంది మహాసభలకు సహకరిస్తున్నారు. కార్యకర్తలు కూడా ఇంటింటికి పోయి షాపు పోయి నిధులు వసూలు చేస్తూ ఉన్నారు. నిధుల వసూల్లో ప్రజల నుంచి చాలా ప్రోత్సాహం లభిస్తూ ఉంది. కాబట్టి ఈ 4వ రాష్ట్ర మహాసభలు రాష్ట్రంలో వేరే చోట జరగడంతో పరిమాణంగా జరపాలని కృతనిశ్చయంతో ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఉప్పల్ కమిటీ, కాప్రా కమిటీ రెండు కూడా పూర్తి స్థాయిలో ఈ మహాసభను జయప్రదం చేయడానికి కృషి చేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం చాలా ప్రధానమైనటువంటి అంశం. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ అమలు చేసి లోకల్ బాడీస్ ఎన్నికలు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం దాన్ని అడ్డుతగ్గడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. చాలా వ్యతిరేకమైనటువంటి భావంతో ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ లీడర్లు మాత్రం వేరే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మేమేం కోరుతున్నామంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీ పోయి మోడీతో మాట్లాడి ఆ బిల్లును వెంటనే పరిష్కారం చేయాలి, ఆమోదం తెలిపేటట్టుగా చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా రోజువారీ పేపర్లో గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు 100,000 కోట్లు బహిర్గతం అవుతున్నాయి. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో, అవినీతి పరులు ఉన్నారో వాళ్ళు శిక్షించాలి. శిక్షించడమే కాదు, దాంతోపాటుగా వాళ్ళు ఏదైతే అవినీతిలో సంపాదించినటువంటి డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా రికవరీ చేసి వాళ్ళ ఆస్తులను జాతీయ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.